శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల వసంత రాగం. రచన బెహరా సాహితీ గారు. టెలిగ్రామ్ కేక వినిపించింది. వీధి గుమ్మంలోంచి మంచం మీద అడ్డంగా పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్న పశుపతి నెమ్మదిగా లేచాడు. వంటింట్లో నుంచి పశుపతి భార్య కంగారుగా వచ్చింది. తల్లి వెనకాలే కుతూహలంగా చూస్తూ కమలా వచ్చింది. తల్లి కూతుళ్ళిద్దరూ లోపల గదిగుమ్మం దగ్గరే ఆగిపోయారు. పశుపతి నిర్వికారంగా సంతకం చేసి టెలిగ్రామ్ లోపలికి తీసుకొచ్చాడు. ఏ భావమూ లేకుండా కర్రాలా నిలబడి టెలిగ్రామ్ విప్పి చదివాడు. వెంటనే అది కూతురి మీద విసిరి 2 చేతులు ముఖం మీద కప్పుకొని క్రింద చతికిల పడిపోయారు. ఏమిటండి, ఏమిటది, ఏమైంది? భార్య కామాక్షి కంగారుగా దగ్గరకొచ్చింది. అర్థం కాని భయంతో బిగుసుకుపోయింది కమల. తన కాళ్ళ దగ్గర పడి ఉన్న కాగితం తీసి చదవడానికి ఆమెకు భయం వేసింది. చేతులు వణకడం మొదలెట్టాయి. తాతగారికి ఏమైనా అయిందా? ఆ ఊహ రాగానే కొంచెం వణుకు తగ్గింది ఆమెకు. వంగి టెలిగ్రామ్ తీసింది, చదివింది. స్థాణువులా నిలబడిపోయింది. చేతిలో కాగితం జారి కింద పడిపోయింది. కూతురు కేసు చూసిన కామాక్షమ్మ మనసు కీడు శంకిస్తుంటే, ధైర్యం జారిపోతూ ఉంటే ఆమె భుజాలు పట్టుకుని ఊపేస్తూ దాదాపు ఏడుపు గొంతుకతో అడిగింది. ఏమిట్రా, చెప్పేడవండి. నాకు ఇంగ్లీష్ వచ్చి చావదు, లేకపోతే నేనే చదువుకుందును. ఏమైంది? ఏదైనా చావు కబురా? చట్టుబండలా, ఆయన గారలా, నువ్విలా అంటూ టెలిగ్రామ్ తీసుకుని ఆతృతగా అటు ఇటు తిప్పి చూస్తోంది. ముఖం మీద నుంచి చేతులు తీసేసి దిగ్గున లేచి నిలబడ్డాడు పశుపతి. శిలలా నిలబడి ఉన్న కూతురి చూస్తూనే 2 చేతులు చాపి ఏడుస్తూ బిగ్గరగా అన్నాడు. నేనేనమ్మా, నా వల్లనే నీ బ్రతుకు బండలైందమ్మా. ఆ పెళ్లి చేయకుండా ఉన్నా బాగుండిపోను. ఆ అర్ధాష్కపు వెదవని నీకిచ్చి చేశాను. ఏం చేయడం పాడు బ్రతుకైపోయింది. ఒట్టి వెదవనైపోయాను. ఇలా అంటూనే జుట్టు పీక్కుంటూ పిచ్చిగా ఏడవడం మొదలుపెట్టాడు. కమల అలాగే నిశ్శబ్దంగా నిలబడి ఉంది. వెర్రిగా ఏటో చూస్తోంది. కామాక్షమ్మకి విషయం అర్థమై నిలువునా కూలిపోయింది. వెక్కుతూ అయితే అల్లుడు అంటూ మాట పూర్తి చేయలేకపోయింది. ఇంకెక్కడి అల్లుడే? దాని పసుపు కుంకుమలు చెరిగిపోయాయి. ఒసే కమలా, అలా చూడకు. పోనీ నన్ను చంపు, తిట్టు, కొట్టు, నిన్నేనే. అలా చూస్తావేమే తల్లి? తండ్రి దగ్గరగా వచ్చి తన్ను కుదుపుతూ ఏడుస్తుంటే కమలకి కొంత తెలివి వచ్చినట్లయింది. తల్లి నోట్లో చెంగు దోపుకొని కుమిలి కుమిలి ఏడుస్తోంది. తండ్రి కళ్ళు ఎర్రగా రక్త గోళాల్లా ఉన్నాయి. పిచ్చి ధోరణి కనిపిస్తోంది. ఆమె మెదడు పనిచేయడం ప్రారంభించింది. తండ్రి ఏడుపు ఆమెకు అసహ్యం కలిగించింది. తన స్థితి గుర్తుకొచ్చి నిలువునా వణికిపోయింది. కట్టలు తెంచుకుంది దుఃఖం. అందులోనే ఆవేశం, అందులోనే కసి, పగ అన్నీ ప్రజ్వరిల్లాయి. పిచ్చిగా తలబాదుకోవడం మొదలెట్టింది. తండ్రి ఆ చేతుల్ని పట్టుకున్నాడు. ఒక్కసారి విదిలించి కొట్టింది. చటుక్కున ఆమెలో ఆవేశం, క్రోధం వెల్లువలా పొంగాయి. ఛే, ఇంకా ఏమని ఏడుస్తావు? ఎందుకు ఏడుపు? నువ్వే నా జీవితం నాశనం చేశావు. నీ వల్లే. నువ్వు సరిగ్గా ఉంటే నాకీ గతి పట్టేదా? నువ్వు తండ్రివా? రాక్షసుడివి. అన్నింటికీ మమ్మల్ని చంపుకు తిన్నావు. చివరికి ఇలా. ఇప్పుడు సంతోషించు. కూతురు బతుకు ఇంత గొప్పగా ఉందని సంతోషించు. బాగుందా? ఏం? భోరుమని ఏడిస్తూ తల నేలకేసి కొట్టుకుంటూ గట్టిగా అరుస్తోందామె. కామాక్షమ్మ కూతురు దగ్గరగా జరిగి నా తల్లివి అంటూ ఆమెను గుండెలు కదుముకుంది. ఇద్దరి కన్నీళ్లు వారి గుండెల్లో రగిలే మంటలకి వేడెక్కిపోయాయి. వారిద్దరి మొహాల్లోనూ దైన్యము, దుఃఖమే కాక మరేదో అన్యాయానికి గురైపోయామన్న బాధ కూడా రగులుతోంది. పక్కింటి పార్వతమ్మ హడావిడిగా వచ్చింది. ఏమిటండి వదిన గారు, ఏమైంది? ఏడుపేదో వినిపిస్తే ఇలా వచ్చాను. కమల అలా ఉందేమిటి? ఆవిడింకేదో అనబోతుండగానే కామాక్షమ్మ కమలను వదిలి పార్వతమ్మ చేతులు 2 పుచ్చుకొని గొల్లుమంది. కమలని అన్యాయం చేశాడమ్మా దైవం. దాని పసుపు కుంకుమ ఎత్తుకెళ్ళాడు. నేనేం చేతును తల్లో? ప్రాణపడిపోయింది పార్వతమ్మ. ఎంత కష్టం వచ్చిందమ్మా. పిడుగులాంటి వార్త. ఆవిడ గొంతు గద్గదమైంది. కమలకేసి జాలిగా చూసింది. తల వంచుకొని కన్నీళ్లు నేల మీద ధారగా కారుతూ ఉంటే దుఃఖంతో వెక్కి వెక్కి పడుతోంది. ఓరి దేవుడా, ఏం చేశావయ్యా? మనసులోనే గొడుక్కుంటూ కళ్ళనీళ్లు తుడుచుకుందామే. కమల తల మీద చేయి వేసి ఓదార్పుగా నిమురుతూ కూర్చుండిపోయింది. ఏం మాట్లాడినా లాభం లేదని తెలుసు. కొంత దుఃఖపు పొంగు తగ్గని అనుకుంది. కొంతసేపటికి ఇరుగు పొరుగు వారంతా చేరారు. ఏం చేస్తాం కామాక్షమ్మ, అలా కళ్ళు పోయేలా ఏడిస్తే మాత్రం ఒరిగేదేముంది? నువ్వు పిల్లకి ధైర్యం చెప్పాలి.
కానీ అంటూ కొందరు ఓదారుస్తుంటే, చిన్న పిల్లమ్మ పాపం 20 ఏళ్ళు నిండా లేవు, ఎంత దయలేకపోయిందో ఆ భగవంతుడికి అంటూ కొందరు సానుభూతి చూపిస్తున్నారు. శోకావేగం తగ్గింది. శూన్యమైపోయిన మనసుతో, ఎండిన కళ్ళతో ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్లు విరక్తిగా ఎటో చూస్తూ ఉండిపోయింది కమల. కమల అంటూ ఒక్క పరుగున వచ్చి ఆమె మీద పడిపోయింది వనజ. అంతే, మళ్ళీ పరవళ్ళు తొక్కింది కమలలో దుఃఖం. వనజ ఆమె ప్రాణ స్నేహితురాలు. చుట్టుపక్కల ఉన్న వారంతా ఓదార్పు మాటలు, సానుభూతి వచనాలు, వైరాగ్య వేదాంతాలు అన్నీ చెప్తున్నా నిర్లిప్తంగా ఉండిపోయింది కమల. స్నేహితురాల్ని చూసేసరికి మేఘావృతమై నిశ్శబ్దంగా ఉన్న ఆకాశం ఒక్కసారి జడివాన కురిసినట్లు కమల కన్నులు అవిరళంగా వర్షించనారంభించాయి. దుఃఖం కూడా ఆత్మీయుల్ని చూసినప్పుడే ముందుకు దూకుతుంది, ఒక్కటికి రెండింతలై. ఆ తరువాత ఏర్పడే తేలికదనమే మనిషికి ముఖ్యంగా కావలసింది. ఎంతోసేపటికి వనజ ముందు తన దుఃఖ ప్రభారాన్ని తీర్చుకుని అలాంటి ఒక తేలికదనాన్ని పొందింది కమల. కమలను తీసుకుని పక్క గదిలోకి వెళ్ళింది వనజ. అక్కడే ఉన్న మంచం మీద పడుకోబెట్టింది. మెల్లగా వీధి వరండాలో నేల మీద కూర్చొని మోకాళ్ల మధ్య తలదూర్చి చేతులు రెండు కాళ్ల చుట్టూ బిగించి ముడుచుకొని కూర్చున్నాడు పశుపతి. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఓదార్పు మాటలేవో చెప్పి వెళ్తున్నారు ఒక్కొక్కరు. చీకటి ఛాయలు అలముకుంటున్నాయి. పశ్చిమాన సూర్యుడు కృంగిపోతూ కాషాయ రంగు వెదజల్లాడు. పడుకున్న మంచం దగ్గరే ఉన్న కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంది వనజ. కొద్దిసేపట్లో చీకట్లు ముసురుకుంటాయి. కమల జీవితంలోనూ అంతేనా? ఇక శాశ్వతంగా చీకటేనా? మనసులో ఏదో కెలికినట్లయింది. కమల మొహం కేసి చూసింది. కమల కళ్ళు రెండు మూసుకొని ఉంది. మొహంలో ఏ భావమూ లేదిప్పుడు. కన్నీళ్లు చారికలు కట్టాయి. కళ్ళ చుట్టూ అలసట వలయాలుగా ఏర్పడి అందంగా ముఖం మీద పడే ముంగురులు ఇప్పుడు గాలి కటు ఇటు కదులుతూ ఏమిటి కర్తవ్యం, ఇక ముందు మాటేమిటి అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి. వాటిని వెనక్కి సర్దింది వనజ. కళ్ళు తెరిచి చూసింది కమల. అంతలో పార్వతమ్మ గారి మాట వినిపించింది. వదిన గారు లేవండిక, ఈ కాఫీ కాస్త తాగండి. ఏది కమల, తనకు కూడా ఇవ్వండి. వనజ ఇలా రావే. వస్తున్నా అమ్మా అంటూ వచ్చి పార్వతమ్మ చేతిలో కాఫీ తీసుకుని కమల దగ్గరకు వెళ్ళింది. కొంచెం కాఫీ తాగు, చేత్తో కమలని లేపుతూ అంది. దుఃఖావేశం పూర్తిగా తగ్గింది కమలకి. విరక్తిగా చూసింది. ఏమీ వద్దే అంది చేత్తో వారిస్తూ పక్కనే కూర్చుని. అలా కాదు కమల, పొద్దుట్నుంచి ఏమీ ఆహారం లేదు. తిండి తిప్పలు లేకుండా పస్తుండి ఏం చేస్తావే? మర్చిపోవడానికి ప్రయత్నించు, అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. చూడు, విమల, రామం అందరూ ఎలా బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారో. నువ్వు అమ్మ ఇలా ఉంటే వాళ్ళేమైపోతారు? చేత్తో ఓ మూల చాప మీద కూర్చుని భయంతో దిగులుతో వాడిన మొహాలతో అయోమయంగా చూస్తున్న తమ్ముళ్ళని చెల్లెళ్ళని చూపించింది వనజ కమలకి. కమల దృష్టి అటు మళ్ళింది. అక్క తమ వైపు చూడగానే వాళ్లల్లో కదలిక కలిగింది. అక్క అంటూ ఆమెను చుట్టేశారు నలుగురు. పిచ్చి పిల్లలు హడలిపోయి ఉంటారు. వాళ్ళకేమర్థమవుతుంది? వాళ్ల కోసం తనుందన్న ధైర్యం కలిగించాలి. కమల కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. అవి బుగ్గల మీదుగా జారి ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తున్న చెల్లెలు విమల మీద పడ్డాయి. వనజ మందలింపుగా అంది. అదిగో మళ్ళా అదే వద్దన్నాను విమల, నువ్వు అలా తీసుకెళ్ళు తమ్ముళ్ళని చెల్లాయిని అంటూ విమలని బలవంతంగా లేవదీసి పిల్లలతో పాటు బయటికి పంపించింది. ఈ కాస్త కాఫీ తాగు, నే చెప్పింది విను. నువ్వు తాగకపోతే ఈవేళ నేను భోజనం కూడా చేయను. నీతో పాటు నువ్వెన్నాళ్ళుంటే అన్నాళ్ళు నేను పస్తుంటాను. ఇది నిజంగా చెప్తున్నాను, గట్టిగా కాస్త కోపంగా చూపిస్తూ అంది వనజ. అందులో ధ్వనించే ఆత్మీయత కమల మనసుని చల్లగా తాకింది. మాట్లాడలేనట్లు కళ్ళెత్తి వనజని చూస్తూ నవ్వబోయింది జవాబుగా. కానీ నవ్వు రాలేదు. దాని బదులు వేదనతో కూడిన నిట్టూర్పు వెలువడింది. వనజ కాఫీ గ్లాస్ తీసుకొని కమల నోటి దగ్గర వీపు మీద ఓ చెయ్యి వేసి నెమ్మదిగా తాగించసాగింది. వనజ తల్లి పార్వతమ్మ ఎన్నో విధాల ఓదార్చింది. కామాక్షమ్మను పిల్లలందరినీ ఇంటికి తీసుకెళ్ళి పలహారం తినిపించి తీసుకొచ్చింది. వరండాలో మూల కూర్చున్న పశుపతిని చూసి మనసులో జాలిగా అనుకుంది. ఏం మనిషో, తను సుఖపడలేదు, పెళ్ళాం బిడ్డలకి సుఖమివ్వలేదు. ఇంకా అంతా చిన్నపిల్లలే. పెద్దపిల్ల గతి ఇలా అయింది. ఈ తిక్క మనిషి బుద్ధి ఇక మీదట ఎలా ఉంటుందో, పూర్తిగానే పిచ్చి పట్టేయదు కదా అని అంతలోనే అతనికి కూడా కాస్త కాఫీ ఇద్దామన్న యోచన కలిగింది. అతనితో ఇంతవరకు ఎవరూ మాట్లాడి ఎరుగరు. తనేమిటి, చుట్టుపక్కల ఎవరు అతనితో మాట్లాడడానికి సాహసించరు.
తన భర్త ఉండే రోజుల్లో కూడా మగవాళ్ల మధ్య మాటామంతి లేదు. అలాంటిది ఇప్పుడు ఎలా అతన్ని పలకరించడం? అతన్ని పట్టించుకున్న వారే లేరు. ఎలాంటి వాడైనా ఇలాంటి కష్ట సమయంలో పాపం కాస్త ఆదరంగా మాట్లాడితే పార్వతమ్మ మనసు జాలితో నిండిపోయింది. అలా అని పశుపతిని పలకరించడానికి సంకోచం, సహజమైన బిడియం అడ్డు వచ్చాయి. అందుకే గబగబా లోపలికెళ్ళి వనజా అంటూ పిలిచింది. కమల గదిలోంచి యువతలకి వనజ వస్తూ ఏమ్మా అని అడిగింది. అదేనే పాపం ఆయనకి మావయ్య గారికి కాస్త కాఫీ ఇచ్చిరా. పొద్దున్నే వచ్చింది పిడుగులా ఈ వార్త. అప్పటినుంచి అలా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే ఉన్నారు. తిండి తిప్పలేవు సరికదా, పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు. ఇప్పుడే పిల్లలకి కాస్త పలహారం పెట్టి తీసుకొచ్చాను. మన ఇంట్లో కామాక్షమ్మకి అతి బలవంతం మీద కాస్త కాఫీ మింగుడు పడింది. ఏదో మనం ఉండబట్టలేక కానీ వాళ్ళకేం వంటబడుతుందా? కాపురమా ముచ్చట ఏమీ లేదు. కానీ ఈ శోకం మాత్రం ప్రసాదించిపోయాడు దౌర్భాగ్యుడు. పార్వతమ్మ మాటలో సానుభూతి, కోపం రెండూ ధ్వనించాయి. కమల వింటుందేమో అన్నట్లు కంగారుగా వెనక్కి చూసింది వనజ. తర్వాత మెల్లగా అంది, ఇప్పుడేం చెప్పి లాభం లేదమ్మా. కొన్ని రోజులు గడిస్తే గాని కమల తేరుకోదు. సర్లే, ఆ గ్లాసు ఇలా ఇవ్వు, మామయ్య గారికి చూస్తాను. కాఫీ గ్లాస్ తీసుకుని పశుపతి దగ్గరగా వెళ్ళి నిలబడింది వనజ. అలికిడికి తలెత్తాడు పశుపతి. అతని కళ్ళు చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడింది వనజ. లోలోన అతని రూపు భయం కొల్పేదిగా ఉంది. కళ్ళు ఎర్రనై రక్తం చిమ్ముతున్నట్లున్నాయి. మొహమంతా ఏదో కాఠిన్యం అలముకుంది. తప్పనిసరై కూనీ చేసి వచ్చి తనను తానే తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉన్న మనిషిలా ఉన్నాడు. నిప్పులో కూర్చున్న వాడిలా ఉన్నాడు. యమయాతన అనుభవిస్తున్నట్లు, అది తన చేజేతులా తెచ్చుకున్నట్లు, తనకిదే సరైన శిక్ష అన్నట్లు తన్ని తానే అసహించుకుంటున్న వాడిలా కనిపిస్తున్నాడు. అకస్మాత్తుగా జాలిలాంటి భావం కదిలింది వనజలో. ఇంతవరకు సంకోచిస్తూ నిలబడ్డదల్లా కొంచెం ముందుకు వంగి గ్లాసు చేతికందిస్తూ కాస్త కాఫీ తాగండి మామయ్య అంది. ఏమనుకున్నాడో వెంటనే ఆమె చేతిలో గ్లాస్ అందుకొని గడగడా తాగేశాడు. ఖాళీ గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ మోకాళ్ల మధ్య తలదూర్చాడు. మరికొంత సమయం గడిచింది. కమల, కామాక్షమ్మ పిల్లలు భారమైన హృదయాలతో, విషాదం ఆవరించుకున్న ముఖాలతో మౌనంగా తలో పక్క కూర్చుండిపోయారు. పార్వతమ్మ వంట ఇంట్లో పనులేవో చక్కబెట్టొచ్చింది. ఇక వెళ్ళొస్తాను వదిన గారు, పట్టించుకోకండి. ఎలాగూ రాదనుకోండి, ఏదో మేం చెప్తాం. కానీ మీ బాధ ఎవరు తీసేయగలరు? నెమ్మదిగా కాలమే పరిష్కరించాలి ఏ సమస్యనైనా. వెళ్ళిరానా మరి అంటూ ఆదరంగా కామాక్షమ్మ భుజం మీద చేయి వేసి అడిగింది. లోతుకుపోయిన స్వరంతో కృతజ్ఞత తెలియపరిచింది కామాక్షమ్మ. తల్లి తోడులా మీరున్నారు ఈ కష్ట సమయంలో. మీ ఓదార్పే మాకు బలం. లేకపోతే ఇంతమంది బంధువులు, దగ్గర వాళ్ళు ఉన్నారు. అంతా పేరుకే. ఎలా ఉన్నారని అడిగేవారు లేరు. ఉన్నామో చచ్చామో చూసేవాళ్ళు అంతకన్నా లేరు. బంధువులున్న వాళ్లే మా బాగోగులు కొంచెం పట్టించుకుని ఉంటే దీనికి ఇలాంటి ముదనష్టపు సంబంధం చేసేవాళ్ళమా? ఈనాడు ఇలా ఏడ్చేవాళ్ళమా? అనుకుంటాం కానీ ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందమ్మా. మీరు మాత్రం కలగన్నారా? పండులా కనిపించిన కుర్రాడు రోగాలతో పుచ్చిపోయాడని ఆ కర్కోటపు మనుషులకి బలిపశువులా మన పిల్ల దొరికింది. పార్వతమ్మ ఈ మాట అంటుండగానే కామాక్షమ్మ ముఖంలో కోపం రాజుకుంది. వరండాలో పశుపతి కూర్చున్న వైపు క్రోధంగా చూస్తూ చెయ్యి విసిరి అంది, అంతా ఈ మనిషి వల్ల కదుటమ్మా. మంచి చెడ్డలు విచారించకుండా పిల్లని వాడి చేతిలో పెట్టాడు. దానికి చదువైనా పూర్తిగా చెప్పించాడు కాదు. తన మాటే నెగ్గాలి అంతే. అప్పటికి అది బ్రతిమాలి ఏడ్చింది. 7వ తరగతి పరీక్షలు రాస్తాను రాయని నాన్న అని. అబ్బే వింటేగా. పార్వతమ్మ భయపడుతూ చూసింది వరండా వైపు. కోపంతో భర్తని ఏకవచన ప్రయోగం చేస్తున్న కామాక్షమ్మని ఆపడానికి ప్రయత్నించింది. ఊరుకోండి వదిన, ఊరుకోండి అంటూ. ఆమె భయం ఆమెది. పశుపతి ఈ మాటలు విని ఎక్కడ లేచొస్తాడో అని. ఆ మనిషికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. సమయ సందర్భాలు తెలుసుకోడు. ఉన్న పళంగా చావ కొడతాడు కూడాను అంటూ మనసులోనే బెదురుతూ కామాక్షమ్మతో వెళ్ళొస్తానమ్మా, కొంచెం మనసుని కుదుటపరచుకోండి అని. రావనజ అంటూ కమల గదికేసి వెళ్ళింది. కమల మంచంలో మధ్యగా కూర్చుని మోకాళ్ల మీద గడ్డమాంచి కాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని దీనంగా కూర్చుని ఉంది. వనజ నెమ్మదిగా ఏదో చెప్తోంది. పార్వతమ్మ రావడం చూసి ఏమిటమ్మా అంటూ మంచం దిగింది వనజ. ఆహా, ఇక ఇంటికి వెళ్దాం, వస్తావా అని అంటూ కమల దగ్గరగా వెళ్ళి తల మీద చేయి వేసి నిమురుతూ క్షణముండి ఆర్ద్రమైన మనసుతో జాలిగా అంది, బెంగపడకమ్మా కమల, చిన్నదానివి, ఇంతటితో జీవితం అయిపోయింది అని అనుకోకు. అవన్నీ పాత రోజులు. నీ జీవితమంతా ముందే ఉంది. దేవుడు మంచి మార్గం చూపించకపోడు.
కృంగిపోకు, ధైర్యం తెచ్చుకునేందుకు ప్రయత్నించు. కమల ఏమీ పలకలేదు. అలాగే కూర్చుని ఉంది. వెళ్ళిరానా, రేపొస్తాను అని రా వనజ అంటూ పిలిచి వెనక్కి తిరిగి వెళ్ళింది. వనజ కమల దగ్గరగా వచ్చి, రేపొస్తానే కమల, నిద్రపోవడానికి ప్రయత్నించు. నీకోసం కాదు, నేను చెప్పేవైనా నా కోసం. ఏం పడుకుంటావు కదూ అంది బుజ్జగింపుగా. మెల్లగా తలూపింది కమల. భుజం మీద స్నేహపూర్వకంగా తట్టి వెళ్తానని మరోసారి చెప్పి వెనక్కి చూస్తూనే గది బయటకు నడిచింది వనజ. ఇంటికి చేరగానే పార్వతమ్మ గారు, స్నానం చేయవే వనజ, చుక్కమ్మ చేత వేడినీళ్లు పెట్టించాను, నువ్వు చేసొస్తే నే వెళ్తాను అంది. ఇప్పుడు స్నానమా, ఎందుకు అనుకుంటూ అంతలోనే ఓహో కమలం చూసొచ్చినందుక అనుకుంది. ఏమిటో ఈ ఆచారాలు, కొన్ని ఎందుకు పెడతారో అర్థం కాదు. అడిగితే అమ్మ వాళ్ళకి ఎంత కోపం వస్తుందో చెప్పలేం. పార్వతమ్మ గారు స్నానం ముగించుకొని వచ్చింది. భోజనం చేస్తావుటే అంటూ వనజ బేలగా తల్లివైపు చూస్తూ అడిగింది. సందేహిస్తూనే, అడుగుతున్నావా అమ్మా అంది. నువ్వు ఈ మాట అంటావని తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. నీకు బాధగా ఉందంటే ఉండదు మరి అని ఎదురుగా ఉన్న వెంకటేశ్వర్ని ఫోటో చూసి దండం పెడుతూ, ఇన్నాళ్ళు ఆ మొగుడొకడు ఉన్నాడు, ఎప్పటికైనా అత్తవారు దాన్ని తీసుకెళ్తారు అనే వెర్రి ఆశతో ఉంది. ఇప్పుడు ఆ ఆశ పోయింది. తండ్రి చూస్తే ఆ తరహా, పినతండ్రులు ఆపదలో ఆదుకోరు. ఆ కుటుంబం ఎలా గట్టెక్కుతుందో. ఆరిన జుట్టుని జడల్లుకుంటూ అన్యమనస్కంగా కూర్చుండిపోయింది వనజ. కొంతసేపటికి తల్లి లేచి, వెళ్ళి పడుకోమ్మా అంది. కమల ఇంకా ఏడుస్తూనే ఉందో ఏమిటో అనుకుంటూ మంచం మీద బాలింది వనజ. రాత్రి 10 గంటలు దాటింది. దూరంగా ఏవో పిట్టల శబ్దాలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్య కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. పశుపతి ఇంటికి దూరంలో ఉన్న చెరువులోంచి ఆ మధ్య వరుసగా పడిన వర్షాల వల్ల ఏర్పడిన చెరువది. అమావాస్య 4 రోజులుంది. మందంగా వీధిలో ఇళ్ళు పట్నాల్లో ఇళ్లలా దగ్గర దగ్గరగా కిక్కిరిసి లేకుండా ఎడంగా ఉన్నాయి. ఆ వీధిలో పశుపతి ఇల్లే చివరిది. ఆ ఇంటి తరువాత కొంత దూరం జిల్లేడు మొక్కలు దట్టంగా పెరుగున్నాయి. వాటిని దాటాక కొంతమేర ఖాళీ స్థలం. ఆ తరువాత చెరుకు తోట. వరండాలోంచి నెమ్మదిగా లేచాడు పశుపతి. లోపలికొచ్చాడు. వీధి గదిలో ఓ మూల చాప మీద నిస్త్రాణగా పడుకుని ఉంది కామాక్షమ్మ. 3 పిల్లలు నిద్రలో కొరుగుతున్నారు. పక్కనే ఒక చాప మీద 14 ఏళ్ల విమల మాత్రం దారి తప్పిపోయిన పసిపిల్లలా ఏం చేయాలో అర్థం కానట్లు దిగులుగా భయంగా ఓ పక్కన ఒదిగి కూర్చుంది. అక్క దగ్గరికి వెళ్లాలన్నా ఆ పిల్లకి భయంగానే ఉంది. వీధి గదిలోంచి కుడివైపున గుమ్మం ఉంది. కమల కూర్చున్న గదిలోకి మనసటు లాగుతోంది పశుపతికి. పితృప్రేమ అతనిలో ఒక్కసారిగా ఉప్పొంగింది. కానీ కాలు కదపలేకపోయాడు. అక్కడే నిల్చుండిపోయాడు. అవును, తనేమని ఓదారుస్తాడు? ఎంతో తెలివైన పిల్లాది. చదువుకుంటానంటే సాగదని మెడలు వంచి పెళ్లి చేశాడు. ఆ చలపతి వెధవ మాత్రం ఇంత మోసం చేస్తాడా తనని? కొడుకు వంటి నిండా జబ్బులున్నాయని తెలిసి తన కూతురు గొంతు కోశాడు. ఒక్కడే కొడుకులు, వంశోద్ధారకుడు లేకుండా పోతాడా అని కమలని కోడల్ని చేసుకున్నట్ట. వీడి వంశం ఉద్ధరించి పెట్టడానికి, వీడి తండ్రి తాతలకి తద్దినాలు పెట్టడానికి ఓ వారసుడిని కమల కనిచేస్తే దాని అవసరం తీరిపోతుందనుకున్నాడు. దగుల్బాజీ. పెళ్ళంటే చేశాను గాని వాడి బండారం బయటపడ్డాక కమలని ఒక్క క్షణం ఉంచలేదే. తన కూతుర్ని ఏం ప్రయోజనం కోసం చేసుకున్నాడో అది నెరవేరలేదు. అంతే. చలపతిగాడికి ఆ శాస్తి కావాల్సిందే. వాడి వంశం నామరూపాలు లేకుండా పోయింది. పోయాడుగా కొడుకు, ఇక వాడు పోతాడు. పోరా చలపతి, కొడుకుతో పాటు నువ్వు పో. స్నేహితుడువని నమ్మి పిల్లని నీ కోడల్ని చేశాను. మా కొంప ముంచావు కదరా. పశుపతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు కొరికాడు. పటపట హడలిపోతూ చూసింది తండ్రి వైపు విమల. అంతలోనే ఎదురుగా పడి ఉన్న ఓ చాప తీసుకుని విసురుగా వరండాలోకి వెళ్ళిపోయాడు. తనకు తెలియకుండానే హమ్మయ్య అనుకుంది విమల. కమల నెమ్మదిగా వెనక్కి వాలి పడుకుంది. తల దిమ్ముగా భారంగా ఉంది. మనసు మాత్రం ఏమిటో ఖాళీ అయిపోయిన ఇంటిలా ఉంది. సకలము ఎవరో ఎత్తుకెళ్ళిపోయినట్లుగా అనిపిస్తోంది. ఇన్నాళ్ళు తనకో మార్గం ఉందని, అది ప్రస్తుతం మూసుకుపోయినా ఎప్పటికైనా తనకది పిలుపునందిస్తుందని ఆశ మినుకుమంటూనే ఉంది. అదే బహుశా తనని చైతన్యవంతంగా ఉంచిందేమో. దాన్ని కేంద్రం చేసుకుని తను ఎన్నో ఊహలల్లుకుంది. ఆ దారి మూసుకుపోయింది. ఇప్పుడు కమల కళ్ళు ఆకాశంలోకి చూస్తున్నాయి. ఆమెలో మెదులుతున్న ఊహలు ఒకదానికొకటి సంబంధం లేకుండా చెదురుమదురుగా పరుగులెడుతున్నాయి. కిటికీలోంచి దూరంగా మెరుస్తున్న ఒక నక్షత్రం మీద దృష్టి నిలిపింది. అది ఏం నక్షత్రమో అన్నింటికన్నా ఎక్కువగా మెరుస్తోంది. అరుంధతియా? అబ్బెబ్బే కాదు, అదసలే కనబడతట.
కాదు, ఆ వేళ పురోహితుడు ఏవో మంత్రాలు చదువుతూ ఆకాశంలోకి చూపించాడు. అటు చూడమని. తనకేం అర్థం కాలేదు. చూడమన్న వైపు చూసింది. చటుక్కున కమలలో జ్ఞాపకాలు తెరలు తెరలుగా కదులుతున్నాయి. తన పెళ్లినాటి దృశ్యాలు మనసులో అస్పష్టంగా కొన్ని, స్పష్టంగా కొన్ని కనబడుతున్నాయి. కమల స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాలు మూలపడేసి అమ్మా అంటూ వంటింట్లోకి వెళ్ళింది. వంకాయలు తరుగుతున్న తల్లి దగ్గరగా వెళ్ళి దీనంగా అడిగింది. అమ్మా, వనజ సినిమాకెడుతుందటే. కూతురి కంఠంలోని దీనత్వం ఆమె చెప్పకపోయినా తను వెడతాను అన్న అభ్యర్థన తల్లికి అర్థమయ్యాయి. నిస్సహాయంగా చూసి మళ్ళీ తన పని చేసుకోవడం మొదలెట్టింది కమల. మళ్ళా గునిసింది. అమ్మా అమ్మా, ఏమిటే, నన్నేం చేయమంటావు? విసుగు కనపరిచింది కామాక్షమ్మ. తల్లి చేతిలో కత్తిపీట, వంకాయలు తను లాక్కొని తరగడానికి ఉపక్రమిస్తూ బతిమాలుతున్నట్టుగా అంది. అది కాదే, నువ్వు అడిగి చూడవే నాన్నని. ఒక్కసారంటే ఒక్కసారి. చాలా మంచి సినిమా అమ్మా, అందరూ వెళ్తున్నారు. అడగవే, మంచిదానివి అడగవు. ఇంకెప్పుడు మళ్ళీ మళ్ళీ అడగనుగా. ఈ ఒక్కసారి సినిమా చూడాలన్న ఆకాంక్ష, ఆతృత కమలలో పొంగిపోతున్నాయి. కామాక్షమ్మ మనసులో పొంగింది. నుదురు కొట్టుకుంటూ అంది. కర్మ, ఒక్క సినిమా చూడ్డానికి నోచుకోలేదు. నా బిడ్డలు నేను ఏం ప్రారంధం చేసుకున్నామో. ఇంత పాపం లోకంలో ఎవరి మొహాన రాసలేదు. కమల అడ్డుకుంది. అవన్నీ తర్వాత మాట్లాడదు గానిలే, టైం అయిపోతోంది. ముందు నువ్వు అడిగిరా అమ్మా. తల్లిని చేత్తో ముందుకు తోస్తూ గారంగా అంది. సరేలే, గారాలు తీరే అదృష్టమే ఉంటే ఇక్కడెందుకు పుడతావు? ఆయన గారు నా మాటేదో వినేసేటట్టు నన్ను తోలుతున్నావు. తెలియని సంగతా? దేవిరించడము, చివాట్లు తినడము అన్నీ మామూలే. గొడుక్కుంటూనే వీధి వరండా వైపు నడిచిందామే. పడక్కుర్చీలో వెనక్కి వాలి ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు పశుపతి. గజం దూరంలో నిలబడి ఏవండి అంది అతి నెమ్మదిగా, భయం భయంగా. ఆమె కేసి చూడకుండానే అన్నాడు పొడుగ్గా, విసుగ్గా, స్వరాన్ని సాగదీసి. ఆ విసుగు గుర్తించి బెదిరింది కామాక్షమ్మ. వీధిలో పాలవాడు పాలు తీస్తున్నాడా? ఎదురింటి వాళ్ళు గుమ్మంలోనే నిల్చున్నారు ఇటే చూస్తూ. కామాక్షమ్మలో అభిమానం అనేది మూడొంతులు చచ్చిపోయింది. మిగిలింది ఒక వంతు మాత్రమే. ఎలాగో అడగొచ్చాను, అడిగేస్తే తీరిపోతుంది, దాని ముచ్చట తీరిపోతుంది అనుకుంటూ ఎలాగో గొంతు పెగిల్చుకొని ఒక్కో మాట బయటపెట్టింది. పక్కింటి వనజ వాళ్ళు సినిమాకి వెళ్తున్నారట. కమల కూడా సరదా పడుతోంది వెళ్ళాలని. పంపిస్తారా? ఆ మాటలనేసి ఇక దేవుడా నీదే భారం అన్నట్లు నిలబడింది. ఎర్రగా చూశాడామె వైపు. గబగబా లోపలికి వెళ్ళాడు. హడలిపోతూ వెనగ్గా వెళ్ళింది కామాక్షమ్మ. ఒసేవ్ కమలా, కరుగ్గా పిలిచాడు. క్షణంలో పులి ముందు మేకల గడగడలాడుతూ నిలబడింది కమల. ఎక్కడికి వెళ్తావే? క్రోధంగా చూస్తూ అడిగాడు. నోట మాట రాక నిలబడింది కమల. ఏం మాట్లాడవేం? సినిమాకెళ్తావా? సారివాడకెళ్తావా అన్నంత అసహ్యంగా అడిగాడు. కామాక్షమ్మ అయిందా అన్నట్లు కూతురికేసి చూసి లోపలికి పోబోయింది. ఇదిగో నిన్నే భీకరంగా అర్చినట్లే పిలిచాడు. కూతుర్ని వెనకేసుకొచ్చి ఇలాంటి సిఫార్సులు తేకు. సినిమాలు ఒకటి తక్కువ వచ్చాయా మీ మొహాలకి అని చూసి ఇంకా తైతక్కలాడదామనుకుంటున్నారా? జాగ్రత్త. అసలు నిన్ను స్కూల్ మాన్పించేస్తానుండు, అప్పుడు కానీ రోగం కుదరదు అంటూ మళ్ళీ విసురుగా వరండాలోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళి కూలబడింది కమల. కామాక్షమ్మ ఏదో గొణుక్కుంటూనే ఉంది. ఆయన సంగతి తెలిసి నువ్వెందుకు ఇలా ఆశలు పెట్టుకుంటావే? 14 ఏళ్ళు నిండుతున్నాయి నీకు. ఇన్నాళ్ళ నుంచి నాన్నని మరో అవతారంలో చూసావా నువ్వు? ఏనాడైనా ఓ నవ్వు చూసావా? ఎంతసేపు దుమదుమలే, రుసరుసలే, శాపనార్థాలే. పుట్టిన దగ్గర నుంచి చూస్తూ కూడా ఇంకా నువ్వు ఆయన గారి సంగతి తెలుసుకోకపోతే ఎలా? ఏదో తిండి తింటున్నాం, బట్ట కడుతున్నాం, ఈ రెండింటికి లోపం లేకుండా జరిగిపోతోంది. అందుకు సంతోషించాలి నువ్వు నేనును. మరేమి ఆశించకు. మా దగ్గర నుంచి మీకు సరదాలు చట్టుబండలు తీరే అదృష్టం ఉంటే నా కడుపున పుట్టకనే పోదురు, తెలిసిందా? ఇక నుంచైనా తెలుసుకొని మసులుకో. తన నిస్సహాయ స్థితికి కోపం, బాధ రెండూ కలిగాయి ఆమెకు. ఏం తప్పుందని ఇలా ప్రతిదానికి తిడతాడు నాన్న? కళ్ళు తుడుచుకుంటూ రోషంగా అడిగింది. తప్పేమిటి ఒప్పేమిటి? నా మొహం, ఆయన కళ్ళకి మనం శత్రువులుగా కనపడతాం. అది మన తలరాత. కమల అక్కడి నుంచి లేచి నెమ్మదిగా తన పుస్తకాలు తీసుకుంది. పుస్తకంలోకి దృష్టి పోవటం లేదు. వనజ ఇంకా తక్కిన స్నేహితురాళ్ళు సరదాగా నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ సినిమాకెళ్తారు. చేసేది బంట్రోతు ఉద్యోగమైనా చలమయ్య కూతుర్ని సినిమాకి పంపిస్తాడు డబ్బులిచ్చి. నాన్నకి అసలు డబ్బులు ఇవ్వడానికి కాదు అభ్యంతరం, తను బయటికి వెళ్ళకూడదు, సరదాగా నవ్వుతూ నలుగురితో మాట్లాడకూడదు, మగపిల్లలతో మాట్లాడకూడదు. పొరపాటున కన్నెత్తి చూసినట్లు తెలిస్తే కూడా చావగొడతాడు. 2 ఏళ్ల క్రితం అవతలింటి రమేష్తో తను నవ్వుతూ మాట్లాడడం చూసి ఎలా చావగొట్టాడు?
తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆ వేళ తిట్టిన తిట్లు అన్నీ అలా ఉంచి పాపం అమ్మని కూడా అసహ్యంగా ఏమన్నాడు. కమలకి తండ్రి అన్నమాట గుర్తుకొచ్చి చేదుగా అయింది మనసు. అవును, ఆ వేళ ఏమన్నాడు నాన్న? అన్నీ అమ్మ బుద్ధులొస్తున్నాయి, మగపిల్లలతో ఏమిటా సరసాలు అన్నాడు. అమ్మ కేసి ఎంత క్రోధంగా చూశాడు. అలాంటప్పుడు కూడా అమ్మ ఎందుకు మాట్లాడదు? కమలకు అర్థం కానిది అదే. తల్లి ఒక్కసారి ఎదిరించి మాట్లాడితే బాగుండునని ఆమె కోరిక. కానీ తల్లి ఎదిరించేది సరికదా. తిట్లు తిని దెబ్బలు తిని విసుగెత్తి విరక్తి చెందిపోయినట్లుంది. నిర్లిప్తంగా తలదించుకొని లోపలికి పోతూ ఉంటుంది. అందరి తండ్రుల్లాగా తన తండ్రి ఉండడేం? కమల మనసులో ఇదే ప్రశ్న పదే పదే తల ఎత్తుతూ ఉంటుంది. కానీ దానికి జవాబు తెలుసుకోగల మార్గము కనిపించదు. ఎవరూ చెప్పేవారు లేరు. తండ్రి ధోరణికి తను అలవాటు పడిపోయింది. తన స్నేహితురాలు వనజ అలవాటు పడింది. చుట్టుపక్కల వారంతా తన తండ్రిని తిక్కమనిషి అంటూ ఉంటారు. తన పట్ల వారికి సానుభూతి ఉన్నా అది ఎందుకు కొరగాదు. పుస్తకాలు ముందేసుకుని అలా ఆలోచిస్తూ కూర్చున్న కమలకి తల్లి పిలుపు వినిపించి లేచి వెళ్ళింది. కమలప్పుడు 10వ తరగతి చదువుతోంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తండ్రి తనని ఎప్పుడు స్కూల్ మానేయమంటాడో అనే భయం ఆమెను వెన్నాడుతూనే ఉంది. బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అన్న పట్టుదలతో దీక్షగా చదువులో మునిగిపోయింది. స్వతహాగా కమల తెలివైనది. ఏదైనా ఇట్టే గ్రహించి ఆకళింపు చేసుకునే చురుకుదనం, ఉత్సాహం ఉన్నాయి. ఓ రోజు సాయంత్రం పశుపతి 2 మనుషుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ ఇద్దరిని వరండాలో 2 కుర్చీల్లో కూర్చోబెట్టాడు. ఆ రోజు శనివారం అవటం మూలాన కమల మధ్యాహ్నమే స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఉంది. కామాక్షమ్మ వంటింట్లో ఏదో పనిలో మునిగి ఉంది. అసలు ఎప్పుడు అలా వంటింట్లోనే ఉంటుందామె. పశుపతి ఆమె దగ్గరగా వెళ్ళి గొంతు తగ్గించి మాట్లాడుతూ, 2 గ్లాసులతో కాఫీ పంపు, విమల చేత కమలని ముస్తాబు చేయి, చూసుకోవడానికి వచ్చారు అన్నాడు. కమల, కామాక్షమ్మ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. పెళ్లివారా అన్నది అయోమయంగా చూస్తూ కామాక్షమ్మ. అవును అన్నాడు పశుపతి శాంతంగా. అటువంటి శాంతం తండ్రిలో ఎన్నడూ చూడని కమల విస్తుపోతూ చూసింది. కామాక్షమ్మకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఇదేమిటి ఇంత హడావుడిగా చెప్పా పెట్టకుండా? అసలు ఈ మనిషికి ఇంత శ్రద్ధ ఎందుకు పుట్టుకొచ్చింది? దానికి ఏమంత తొందరొచ్చింది? ఇలాగే ఏవేవో ప్రశ్నలు ఆమె బుర్రలో పుట్టాయి. పుడుతూనే అణగారిపోయాయి. ఎందుకంటే ఆ ప్రశ్నలు అడిగే అధికారం, చనువు తనకి లేవు. తన డ్యూటీ ముగిసినట్లుగా వంటింటి గుమ్మం దాటబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి అన్నాడు, తొందరగా కానీ అంటూ. కామాక్షమ్మ కంగారుగా అడిగింది, మరి పలహారం ఏదైనా? మర్చిపోయాను, ఏదైనా అరగంటలో చేసి పంపేయి, పలహారాలు అయ్యాక పిల్లని చూస్తారు అంటూ వెనక్కి చేతులు కట్టుకొని హడావిడిగా వెళ్ళిపోయాడు. తెల్లమొహాలు వేసుకొని చూస్తున్న కూతుర్ని లేపి జడవేసింది కామాక్షమ్మ. ఉన్న బట్టల్లో ఏవో మంచివి తీసిచ్చింది. తన మెడలో ఉన్న 2 పేటల గొలుసు తీసి కమల మెడలో వేసింది. విమల, దొడ్లో చామంతి పూలేమైనా ఉన్నాయేమో కోసుకురావే అంటూ పంపింది. తమ ఇంటికి ఎవరో రావడం, తండ్రి మామూలుగా మాట్లాడి అమ్మ హడావిడి పడుతూ అక్కని అలంకరించడం అన్నీ విమలకి తమాషాగా అనిపించాయి. సరదాగా కూడా ఉంది. చెంగున దోక్కుతూ వెళ్ళి మొగ్గలతో సహా పూలన్నీ తెంపుకొచ్చేసింది. అవి చూసిన కమల, అయ్యయ్యో, మొగ్గలని తెంపేశావెందుకే అని చిన్నగా మొట్టింది తల మీద. విమల అది లక్ష్య పెట్టలేదు. అక్కని ఉడికిస్తూ, పోతే పోయిందిలే, నీ పెళ్ళేగా అంది. చీ పో, అయినా నీకెవరు చెప్పారు అంది కోపంగా. అమ్మ అంటే విన్నానులే, పెళ్లివారని. నోర్మొయ్. సర్లే, పెళ్ళంటే అందరూ వస్తారు కదక్కా. వాళ్ళ కాంతక్కకి పెళ్ళైతే రమకి వాళ్ళ బావ బోల్డ్ రిబ్బన్లు, గాజులు అవి కొనుక్కొచ్చాడు. నీకు పెళ్ళైతే? అసలే అయోమయంగా అర్థం కాని భయంతో ఉన్న కమలకి విమల మాటలు ఉడుకుమోతుతనం తెప్పించాయి. ఇంకూరుకుంటావా, తన్నాలా అంటూ విమలను అందుకోబోయింది. ఇంతలో తల్లి పిలవనే పిలిచింది. విమల అంటూ. కామాక్షమ్మ, జాగ్రత్త, మెల్లిగా పట్టుకెళ్ళు అంటూ వెనక నుంచి చెప్తుంటే అలాగే తలాడిస్తూ కాఫీ పలహారాలు అందించొచ్చింది విమల. ముందు గదిలో చాపపరిచింది కామాక్షమ్మ. కాసేపటికి పశుపతి వారిద్దరినీ లోపలికి తీసుకొచ్చాడు. కుర్చీలు వేశాడు. సాధారణంగా పెళ్లి చూపుల తంతు ముగిసింది. వారిని సాగనంపి లోపలికొస్తూ భార్య ముఖంలోని కుతూహలం గమనించి ఆగాడు. తిన్నగా ఆమె ముఖంలోకి చూస్తూ, అతనెప్పుడూ మాట్లాడాడు. ముఖం మరో పక్కకు తిప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు చెప్పాడు. ఆ ఇద్దరిలో లావుగా ఉన్న పెద్ద మనిషి పిల్లవాడి తండ్రి, రెండో ఆయన మధ్యవర్తి అని ఆమెతో ముక్తసరిగా మాట్లాడడం. అతను 14 ఏళ్ల నుంచి నియమం తప్పకుండా చేస్తున్న వ్రతం. ఇప్పుడైనా అన్ని విషయాలు వివరంగా చెప్పకూడదు, మూలిగిందామె మనసు. పైకి మాత్రం అడిగింది, మరి పిల్లవాడు చూడ్డం ఎప్పుడు అని. పిల్లాడు చూడక్కర్లేదట, చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు.
తండ్రి చూస్తే చాలట, పెళ్ళికొడుకు చాలా బాగుంటాడని మధ్యవర్తి చెప్పాడు. వాళ్ళకి బోలెడు ఆస్తి అది ఉంది. ఆ మాట విని కామాక్షమ్మ ముఖంలోకి చూశాడు. ఆడవాళ్ళకి ఆస్తి మాట చెప్తే చాలు అని అతని ఉద్దేశంలా ఉంది. జడుస్తూనే ప్రశ్న వేసింది కామాక్షమ్మ. పెళ్ళికొడుకు ఏం చదివాడో? ఆమె ఎదురు చూసినట్లు కాక శాంతంగానే జవాబిచ్చాడు పశుపతి. పియూసీ చదివాడు, బోలెడాస్తుంది. చదువు, ఉద్యోగం అవి వాళ్ళకెందుకు, ఒక్కడే పిల్లాడు అన్నాడు అదో అదనపు అర్హత అన్నట్లు. కామాక్షమ్మ ముఖంలో కాంతి తగ్గింది. తల్లిదండ్రుల సంభాషణ చాటు నుంచి వింటున్న కమల ముఖంలోనూ కాంతి సన్నగిల్లింది. ఇంతా చేసి పియూసీ చదివాడా? మీలా ఏ గుమాస్తా ఉద్యోగమైనా బాగుండును. ఏ ఉద్యోగము లేక ఎంత ఆస్తి ఉంటే మాత్రం? ధైర్యం చేసి తన అభిప్రాయం వెలిబుచ్చింది. పశుపతి వెంటనే చేతులు దులుపుకొని నిర్లక్ష్యం సూచిస్తూ అన్నాడు. ఎందుకు? బోడి గుమాస్తా ఉద్యోగాలు నే చేస్తున్నా చాలదు. బిఏ చదివాను మళ్ళీ. ఈ గుమాస్తా ఉద్యోగంలోంచి నాకేమైనా మోక్షం కలిగిందా? నా తర్వాత చేరిన వాళ్ళు ప్రమోషన్లు వచ్చి పైకి ఎగిరిపోతున్నారు. నన్ను మాత్రం ఉన్న చోటే ఉంచి ఏడిపిస్తున్నారు. దౌర్భాగ్యపు వెదలు వాళ్ళు కాదు మీరు అనుకుంది మనసులో కామాక్షమ్మ. పశుపతి తిక్కవల్లను తలబిరుస్తున్నం వల్ల ప్రమోషన్లని పోగొట్టుకున్నాడని, కేవలం పిల్లలు గలవాడని జాలి చేతనే అతన్ని ఆ ఉద్యోగంలోంచి తొలగించలేదని అందరూ చెప్పుకోవడం కామాక్షమ్మకు తెలుసు. తన వర్క్ అవసరమైనంత మేరకు బాగానే చేస్తాడట ఆఫీస్లో. మిగతా విషయాలలో తోటి ఉద్యోగస్తులతో కలవడని, ఒకసారి కలెక్టర్ గారిని ఏదో తలబిరుసుగా అన్నాడని కూడా వింది కామాక్షమ్మ. పశుపతి పనిచేసేది కలెక్టర్ ఆఫీస్లో గుమాస్తాగా. 20 ఏళ్ల నుంచి ఆ పదవిలోనే ఉన్నాడతను. తండ్రి పట్ల, అన్నదమ్ముల పట్ల ఏవగింపు. అక్క చెల్లెళ్ళు లేరు. తండ్రి తనకి రాసిచ్చిన 3 ఎకరాల భూమి మీద వచ్చే పంటతో, తన జీతంతో 5గురు పిల్లలు, తను, భార్య కాలం గడుపుతున్నారు. 1 ఎకరం అమ్మి పిల్ల పెళ్లి చేయాలి అన్నది అతని ఆలోచన. అన్నంత పని చేశాడు. ఒక చిన్న సత్రం అద్దెకు తీసుకున్నాడు. అన్న తమ్ముళ్ళని పెళ్లికి పిలవలేదు. తల్లిదండ్రులకు మాత్రం శుభలేఖ వేశాడు. ఆఫీస్ వారిని పిలిచాడు. పశుపతి కూతురు పెళ్లి చేస్తున్నాడోయ్ అని వెటకారంగా కొందరనుకుంటే, ఆశ్చర్యంగానూ విడ్డూరంగానూ మరికొందరనుకున్నారు. పెళ్లి కొడుకును తనే వెళ్ళి చూసొచ్చాడు. కమల వినేటట్లుగా కామాక్షమ్మతో అన్నాడు. పెళ్ళికొడుకు బాగున్నాడు, అందంగానే ఉన్నాడు అంటూ. కట్నం 5,000 ఇచ్చాడు. కమలకెందుకో నిరుత్సాహంగానే ఉంది. పెళ్లి సందట్లో వనజ కమలని అంటిపెట్టుకునే తిరిగింది. ఏమిటే, మీ నాన్న చదివించకుండా అప్పుడే పెళ్లి చేస్తున్నారు? విచారంగా అంది వనజ. కమల తను కట్టుకున్న పట్టుపరికిని అంచుని దీక్షగా చూస్తూ, అదే నేను ఏడ్చేది. ఏం లాభం? నా మాట ఎవరు వింటారు? దీనంగా ఉన్నాయి ఆమె కళ్ళు. పెళ్లి కొడుకుని చాటుగా చూసింది. బాగానే ఉన్నాడు. ఒకవేళ అతను మంచివాడైతే తనని చదివించమని అడుగుదామని అనుకుంది. వనజ అంది ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. ఏమిటే? నేను అసలు డాక్టర్ అవ్వాలని కలలుగన్నానే. నాలాంటి వాళ్ళు అసలు అలా కోరుకోకూడదు కదూ? వనజ కళ్ళలోకి చూస్తూ అడిగింది. కోరుకోకూడదు అంటావేంటి? క్లాస్లో ఎప్పుడు నువ్వే ఫస్టు. ఎంతో తెలివైన దానివని మన టీచర్లంతా నిన్ను పొగుడుతూనే ఉంటారు. చదివితే నీలాంటి వాళ్లే చదవాలి. కళ్ళల్లో నీరు తిరిగింది కమలకి. బొంగురు పోతున్న గొంతుకతో అంది. చదువుతానుగా, ఇంకా అత్తారింట్లో అంట్లుతోమే చదువు. వనజ ధైర్యం చెప్తున్నట్లుగా అంది. అలా ఎందుకే అనుకుంటావు? బావగారిని అడుగు చదివించమని. వాళ్ళకి బోలెడాస్తుందటగా. అసలు పెళ్ళికొడుకు కూడా పైకి చదవవచ్చు. పీయూసీతో ఆపేయడమేమిటి? ముఖం చిట్లించి చివరి మాట అంది. కమల తనకు అదే నచ్చలేదన్న విషయం చెప్పటానికి సిగ్గుపడింది. వనజ బావగారు అంటూ వరుస కలిపి మాట్లాడడంతో ఇంకా సిగ్గుపడింది. విమల పరుగు పరుగున వచ్చిందంతలో, అక్కా, బామ్మ, తాత వచ్చారే అంటూ తల్లిదండ్రుల్ని ముభావంగా పలకరించి ఊరుకున్నాడు పశుపతి. కమల బామ్మకి తాతకి నమస్కారం చేసింది. అటుగా వచ్చిన కోడల్ని చూసి, ఎప్పుడు పెళ్లికూతుర్ని చేశావు? రేపా అంటూ ప్రశ్నించింది అత్తగారు. నిన్ననే అంటూ సమాధానం చెప్పి వారిని మర్యాద చేయడంలో మునిగిపోయింది కామాక్షమ్మ. వనజ, కమల కాసేపు అవి ఇవి చెప్పుకున్నారు. ఇక వెళ్ళొస్తానంటూ లేచింది వనజ. కమల ఏమిటోగా ఉందే వనజ. రోజూ రావే పెళ్ళయ్యేదాకా అని చెప్దామనుకుంది. ఆ మాట పూర్తి చేయలేక సిగ్గుపడింది. వనజ కమల బుగ్గ పట్టుకుని చిలిపిగా గిల్లింది. ఓహో, పెళ్ళయ్యేదాకా నేను తోడు, ఆ తర్వాత ఆ తోడు దొరికాక మరి నేను అవసరం లేదన్నమాట. అంతేలే, పెళ్ళైతే మమ్మల్ందరినీ మర్చిపోతావు అని నవ్వింది. నీ మొహం. పెళ్లి పనులు చురుగ్గా చేయిస్తున్నారు పశుపతి, కామాక్షి. అత్తగారు మామగారు రావడంతో ఎంతో బలం వచ్చినట్టు అనిపించింది కామాక్షమ్మకి. రాత్రి భోజనాలైనాయి.
పెళ్ళి ఇంకా 2 రోజులుంది. మామగారికి ఇంకా 2-3 దూరపు చుట్టాలొచ్చారు. వారికి పక్కలు ఏర్పాటు చేసింది కామాక్షమ్మ. పరీక్షకెళ్లబోయే విద్యార్థి మనసులాగే ఉంది కమల మనసు. పెళ్లి చేసి పంపేస్తారు తనని. అక్కడెలా ఉంటుంది? 15 ఏళ్లు నిండకుండానే తనకి పెళ్ళేమిటి? తనతోటి విద్యార్థినులు వాళ్ళు తన గురించి చెప్పుకొని నవ్వుకుంటున్నట్లు తోచింది. వారందరికంటే తను పెద్దదాన్నైపోయినట్లు అనిపించిందామెకు. మంచం మీద పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తోంది భవిష్యత్తు ఎలా ఉంటుందో అనుకుంటూ. అంతలోనే కామాక్షమ్మ అత్తగారు వచ్చారు. కమల మంచం పక్కనే చాప వేసుకొని విశ్రాంతిగా కూర్చుంటూ అన్నది కామాక్షమ్మ. హమ్మయ్యా, మీరొచ్చారు. నాకెంతో ధైర్యం వచ్చినట్లుందత్తయ్యా. మొదటి పిల్ల పెళ్ళి. నాకేం చెయ్యాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. పక్కింటి పార్వతమ్మ మాత్రం తల్లి తోడులా మమ్మల్ని ఓ కంట చూస్తూ ఉంటుంది. కమల బామ్మ నిట్టూర్చింది. సరే గాని వాడెలా ఉంటున్నాడు? ఏమైనా మార్పుందా? నా మొహం మార్పు. నా అదృష్టం అంతే. కనీసం తల్లిదండ్రులని మీరన్నా గౌరవాభిమానాలు లేవు. అదే విడ్డూరం బాధగా అంది కామాక్షమ్మ. కమల వింటూ ఉంది వారి సంభాషణ. పశుపతి తల్లి పేరు మహాలక్ష్మమ్మ. పేరుకు తగ్గట్లే ఉంటుందావిడ. వృద్ధాప్యంలోకి ప్రవేశించిన బాధ్యతలన్నీ వదిలించుకుని కృష్ణారామ అనుకునే వయసు వచ్చిన పశుపతి విషయమే ఆవిడకు మనసులో ములులా బాధిస్తూ ఉంటుంది. తండ్రి అంటే లక్ష్యపెట్టిన పశుపతి తల్లిని మాత్రం కొంతలో కొంత అభిమానంగానే చూశాడు. కానీ అది కొడుక్కి బుద్ధి చెప్పడానికి తగినంత చనువునివ్వలేదు. ఈ సంబంధం ఎక్కడ పట్టుకొచ్చాడు? ఆరాగా అడిగిందావిడ. మధ్యవర్తి ఎవరో వీళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నట్ట. బియ్యంకుడు చలపతి గారు చిన్నప్పుడెప్పుడో ఈయంతో కలిసి చదువుకున్నట్ట. మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధమే ఇది. మీ అబ్బాయి ఎవరితోనో చెప్తుంటే విన్నాను. తనకి తెలిసింది ఇంతే అన్నట్లు చెప్పింది కామాక్షమ్మ. అంతలోనే మామగారు అక్కడికి రావటం చూసి లేచి నిలబడింది. వెనకాలే పశుపతి వచ్చాడు, ముఖం గంటు పెట్టుకొని. పశుపతి తండ్రి మహాలక్ష్మమ్మను ఉద్దేశించి అన్నాడు. ఒసే విన్నావా? ఈ సంబంధం ఎవరనుకున్నావు? ఎవరేమిటి అన్నదావిడ చాప మీద ఓ మూలకు జరుగుతూ. భర్తకి కూచోమని చేత్తో చోటు చూపించింది. క్రింద చాప మీద చతికిల పడ్డాడాయన. ఆయన ముఖంలో విసుగు, కోపం కనిపిస్తున్నాయి. మంచం మీద ఉన్న కమల ఆసక్తిగా చెవులు రిక్కించి వినసాగింది. అదేనే పోలారం వాళ్ళు, ఆ చలపతి తండ్రి సుందర్రామయ్య మీ వదినికి అన్నగారే కదూ? ఓహో, దూరపు బంధువులే అన్నమాట. ముసలావిడ తలాడించింది. నీ మొహంలో ఉంది బంధుత్వం. ఆ పిల్లవాడికి అన్ని దుర్లక్షణాలే అని విన్నాం కదటే కసిరినట్లుగా అన్నాడు పశుపతి తండ్రి. మహాలక్ష్మమ్మ అని నోరు తెరిచి ఆ తర్వాత గుర్తు చేసుకుంటూ అంది. అవునండి, నిజమే, విన్నాను. అదో పల్లెటూరు, బాగా డబ్బున్న వాళ్ళేమో. ఒక్కడే పిల్లాడు, గారాబమట, అన్ని దురలవాట్లు ఉన్నాయని విన్నాను అంటూ క్షణమాగి కంగారుగా పశుపతి వైపు చూసి అంది. అవునరా అబ్బాయి, ముందు చూసుకోరా మంచి చెడ్డలు. బురదలో కాళ్ళు పెట్టి కొంత దూరం నడిచిపోయాక అప్పుడు తామున్నది బురదలోని హఠాత్తుగా తెలుసుకున్నట్లు తెలతెలపోయాడు పశుపతి. కామాక్షమ్మ, ముసలాయన, ముసలావిడ అంతా మంచం మీద పడుకున్నట్లు నటిస్తున్న కమల గుండె ఒక్కసారి కొట్టుకోవడం మానేసినట్లయింది. పశుపతే ముందు తేరుకొని అసహనంగా అడిగాడు. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? సుందరం ఆ మధ్య అంటూ ముసలాయన ఏదో చెప్పబోతుండగానే పశుపతి కంగుమనే గొంతుకతో అడ్డుకున్నాడు. ఓహో, తమ్ముడుగారా? వాడికి కళ్ళు కుట్టుంటాయి. ఇంత డబ్బున్న సంబంధం నా కూతురికి రావడం ఏమిటి అని. అందుకే అలా పుకారు పుట్టించాడు. వాడి మాటలు నమ్మటమే. చాలు, ఇంకా ఏమిటో అనుకున్నాను. తల్లి చెప్పబోయింది. ఒరే అది కాదురా అంటూ పశుపతి కోపంగా అన్నాడు. ఇంకేమీ చెప్పకమ్మా. ఆ సుందరంగాడు చెప్పాడంటే నేను జన్మలో నమ్మను అంటూనే బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు వెంటనే తిరిగి తల్లిదండ్రులు కూర్చున్న చోటికి వచ్చి గట్టిగా తన నిర్ణయం తెలియచేశాడు. ఎవరేం చెప్పినా నా కూతురికి పెళ్లి చేసి తీర్తాను. మళ్ళీ ఏదైనా అడ్డు చెప్పారో అట్టే బాగుండదు చెప్తున్నాను అనేసి దనదన కాళ్ళు చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మహాలక్ష్మమ్మ తల మొత్తుకుంది. కర్మ, పంతానికి పోయి తమ్ముడి మీద కోపంతో పిల్ల బతుకు నాశనం చేస్తున్నాడు. వీడికి బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. కమలకి ఏడుపొచ్చింది. నాన్నేమిటి అంత మూర్ఖంగా ఉంటాడు? బాబాయ్ అంటే అంత కోపం ఎందుకు? వాళ్ళంతా పెద్ద పొజిషన్లో ఉన్నారని అసూయ? అయి ఉండదు, మరేదో ఉండుంటుంది. అదేమిటో తెలిస్తే బాగుండను. కమలకి చటుక్కున వాళ్ళ తెలుగు మాస్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనిషి స్వతహాగా దుర్మార్గుడు కాడు, దొంగ కాడు, మరోటి కాడు. పరిస్థితులే మనిషిలోని మార్పులకి కారణం. సున్నితమైన మనసు గల వాళ్ళకి అవాంఛనీయమైన కొన్ని సంఘటనలు ఎదురైతే వాళ్ళు ఎలా మార్పు చెందుతారో చెప్పటం కష్టం.
అవన్నీ పైకి కనిపించవు. వాళ్ళలా ప్రవర్తించడానికి కారణం ఇదని వాళ్ళకే తెలియదు. అందుకే విపరీతంగా మనకు కనిపించే కొందరి ప్రవర్తన వెనకాల ఎంతో జాలిగొలిపే కారణాలు ఉండవచ్చు అని. నాన్న ఇలా ఉండటానికి ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందా? కమల మనసులో కొత్తగా ఈ ప్రశ్న మొలకెత్తింది. అంతకంటే ఆలోచించడానికి ఆమెకు శక్తి లేదు. పైకి చెప్పుకోలేని ఆందోళనతో అలాగే పడుకుని ఉండిపోయింది. ఎలాగైతేనేం పెళ్ళి అయిందనిపించేశారు. పెళ్లిపీటల మీద కూర్చోగానే తమలో అంతకుముందున్న భయమంతా పోయి ఏదో పెద్దతనం వచ్చినట్లు, తనకొక అండ దొరికినట్లు నిబ్బరం ఏర్పడింది. భర్త చెయ్యి పట్టుకుని ప్రదక్షిణాలు చేస్తుంటే, పెద్దలకి నమస్కరిస్తుంటే తను ఇంతకు ముందటి కమల కానట్టు అనిపించింది. సినిమాకు కూడా వెళ్ళనివని తండ్రి మీద కోపం ఇట్టే ఎగిరిపోయింది. ఎప్పుడు వంటింట్లో సతమతమవుతూ తండ్రి చేత తిట్లు దెబ్బలు తింటూ విచారంగా కనిపించే అమ్మని తలుచుకుని జాలితో నిండిపోయింది మనసు. చెల్లెళ్ళు తమ్ముళ్ళని తలుచుకుని బెంగపడింది. పసితరం పూర్తిగా వీడని ఆమె మనసు ఎన్నో ఊహలు అల్లింది. ఆయన సహాయంతో తను చదువుకుంటే ఆయన్ని కూడా చదువుకోమంటే మనసులో భర్తని ఆయన అని సంబోధించుకుని సిగ్గుపడిపోయింది లోపల. పశుపతి పెళ్లి హడావుడి ఉన్నంతసేపు శాంతంగానే మసులుకున్నాడు. కామాక్షమ్మ పట్ల కాస్త సౌమ్యంగానే ఉన్నాడు. అది చూసి పిల్లలందరి మనసులు తేలికపడ్డాయి. వాళ్ళకి తండ్రి ఇన్నాళ్ళు అడవిలో ఉండే పెద్ద పులిలా కనిపించేవాడు. ఈ పెళ్లి హడావిడి 4 రోజులు సర్కస్ కంపెనీలో ఉండే పులిలా ఉన్నాడు. అంతేకాని గంగిగోవులా మాత్రం కనిపించలేదు. దానికి కారణం ఏమంటే పశుపతి ధూమ్ధాములు తగ్గినా అతని ముఖంలో ముడి, కళ్ళల్లో ఎరుపు జీర, నుదుటి మీద విసుగును సూచిస్తూ ముడతలు ఇవన్నీ అలాగే ఉన్నాయి. కథ కొనసాగుతుంది.